ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2024 ఫిజికల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఫీమేల్ కట్ ఆఫ్ అండ్ మేల్ కట్ ఆఫ్ తెలంగాణలో ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉంది. ఇందులో జనరల్, నక్సల్ రెండిట్లో మనం కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం. ఫీమేల్కి వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ఏమో 48.26, నక్సల్లో వచ్చేసి 32.22, అదే ఎస్టీ కేటగిరీలో 63.18, నక్సల్కి వచ్చేసి 46.29, ఓబీసీ కేటగిరీలో 56.44, నక్సల్కి వచ్చేసి 40.01, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 62.90, నక్సల్కి వచ్చేసి 48.01, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీక్ సెక్షన్ అన్నట్టు, ఇందులో 40.25 ఏంటి జనరల్. నెక్స్ట్ నక్సల్కి వచ్చేసి నిల్ అండి. అంటే ఇందులో అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్లో జనరల్, నక్సల్ కేటగిరీస్ వైజ్గా కట్ ఆఫ్ చూద్దామండి. ఎస్సీలో 47.98, నక్సల్ వచ్చేసి 32.02, ఎస్టీ కేటగిరీలో 63.83, అదేవిధంగా నక్సల్లో 47.49, ఓబీసీ కేటగిరీలో 59.18, నక్సల్లో 41.6, యూఆర్ కేటగిరీలో 54.54, నక్సల్ వచ్చేసి 48.17, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40 అనేది జనరల్ అండి. నక్సల్ వచ్చేసి 41.32. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఫీమేల్ మేల్ కట్ ఆఫ్ మన తెలంగాణలో. సో ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఫిజికల్కి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈసారి పేపర్ తెలుగులో వచ్చింది కాబట్టి మేబీ కట్ ఆఫ్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు. అందుకని వీటికంటే 5 మార్క్స్ లేదా 10 మార్క్స్ అనేది ఈసారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేదా వీటికి +5 యాడ్ చేసుకొని మీ మార్క్స్ చూసుకొని అందరూ ఫిజికల్కి ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి ఈ మార్క్స్ వచ్చినా పర్లేదండి, రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈసారి అమ్మాయిలకి కాంపిటీషన్ తక్కువగా ఉంది, మేల్కి అనేది కాంపిటీషన్ ఎక్కువ ఉంది. రిజల్ట్ వచ్చాకనే మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాం, అప్పుడే మేము ఫిజికల్ క్వాలిఫై అవుతామంటే చాలా కష్టం అండి, మేల్కైనా ఫీమేల్కైనా. ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏదైనా మన సొంతం అవుతుంది. సో తెలంగాణలో వచ్చేసి 1200+ పోస్టులు అనేవి ఉన్నవి. దానికి 1:8 చొప్పున ఫిజికల్కి తీసుకుంటారండి. సో అందరూ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.